మన కోసం మన చుట్టూ తిరిగినోడు కూడా మాట్లాడుతున్నాం. ఏమని 70-80 ఉద్యోగాలు ఇచ్చినాం, అసలు నోటిఫికేషన్ ఇంకా లేవు, ఇక మీరు ప్రైవేట్ జాబులు చూసుకోవాలని చెప్పేసి శ్రీధర్బాబు గారు మాట్లాడుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా బ్రదర్? వచ్చిందా? అబద్ధాలు ఎవరు? మనం ఆడుతున్నా, ప్రభుత్వం ఆడుతుందా? 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది, మెగా డిఎస్సీ ఇస్తా అని చెప్పింది, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నది, అమ్మాలక్కలకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది. ఆ రోజు మనం ఏమనుకున్నామంటే గత ప్రభుత్వం 16 పేపర్ లీక్ చేసింది, మన జీవితాన్ని సంకనాకించిన వాళ్ళు ఈ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. 3 సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడి ఇలా మోసపడుతున్నాం. మరి 2 సంవత్సరాలు దాటిపోయింది. సరే, 1 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మన గవర్నమెంటే, మనం గెలుచుకున్న గవర్నమెంట్ అని చెప్పేసి మనం ఊరుకున్నాం. దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది, ఒక్కడంటే ఒక్క నోటిఫికేషన్ లేదు. పైన మాటలు 70-80 వేలు అని చెప్పి మన తల్లిదండ్రులు పుట్టించే ప్రోగ్రాం. మన ఇంటికాడ ఏమంటారు, మరి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినప్పుడు నీకెందుకు ఉద్యోగాలు రాలేదు అంటారు. వాడు ఇచ్చింది గత ప్రభుత్వం అమ్మ, మీకు తెలవదని చెప్తున్నా కూడా వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఇచ్చిరంట, టీవీలో చెప్తున్నారు, వాళ్ళు ముఖ్యమంత్రి చెప్తున్నాడు, చంద్రబాబు చెప్తున్నారు, వేరే వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నారు. కాబట్టి మనం దాన్ని నిరసనగా మన హక్కుల కోసం, మనకు కావాల్సిన ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 4న కాదు, మనకు కావాల్సిన ఉద్యోగాల కోసం మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మేము చదువుకుంటాం లైబ్రరీలో. మాకు ప్రభుత్వంతో కూడా ఏ మాత్రం శత్రుత్వం ఉంది, ఎందుకంటే మన పాలోళ్ళు కాదు.